వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎవరికి అని. అదేంటి, ఇది చాలామందికి డౌట్ రావచ్చు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవిని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఇటీవల కాలంలో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్గా మరి తెర మీదకు వచ్చినటువంటి ఆల్రెడీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం గారికి ఆ పదవిని ఆయన రిఫర్ చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఆయన అనధికారికంగా కూడా చాలామందితో కూడా చర్చించారు. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇటు రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏఎం రత్నం గారికే వస్తుందని చెప్పేసి అందరూ కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినటువంటి పరిస్థితి. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అనేది ఒక బలమైనటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పదవి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కార్పొరేషన్ అనేది ఆ ఇండస్ట్రీ యొక్క బాగోగుల గురించి, మరి ఆ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులకి, అదేవిధంగా ఇండస్ట్రీలో ఎవరికే కష్టం వచ్చినా కూడా ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే తీరుస్తారనేది అందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం. అఫ్కోర్స్ ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఎఫ్డీసీ చైర్మన్ అనే వ్యక్తి చాలా కూడా కీలకం అనమాట. సో సినిమా టికెట్ల విషయాలు కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే స్టూడియోలు ఎక్కడన్నా నిర్మించాలన్న ఆ తరహా డిస్కషన్స్ కానీ, లేకపోతే ఏమైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అవార్డులు, ఎందుకంటే చాలామంది నటులకి, అదేవిధంగా సినీ కార్మికులకి, దర్శకులకి, ప్రొడ్యూసర్లకి, రచయితలకి, సో వీళ్ళందరికీ కూడా అవార్డులు ప్రదానం చేసేటువంటి దాంట్లో కూడా కీలక పాత్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు పోషిస్తారు. ఎందుకంటే ఆయన ఎందుకు పోషిస్తారంటున్నానంటే, మన ఇటీవల కాలంలో చూస్తే మరి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దిల్ రాజు గారు, మరి దిల్ రాజు గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు. మరి మనం చూస్తే కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల మీద కలవడానికి వచ్చినప్పుడు దిల్ రాజు గారు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి గారి పక్కనే కూర్చొని. అదేవిధంగా గద్దర్ గారి అవార్డుల బహుకరణ ఏదైతే ఉందో, అవార్డుల ప్రదానం సంబంధించి చాలామంది పెద్ద పెద్ద స్టార్లకి మరి వేదిక మీదకి పిలిచి అవార్డు బహుకరణ చేసిన పరిస్థితి. అక్కడ కూడా దిల్ రాజు గారు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కీలక పాత్ర పోషించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి పదవి చాలా చాలా కీలకమైనది. సో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఇస్తారనేటువంటి మాట వాస్తవం. తెలంగాణలో దిల్ రాజు గారికి ఇచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం దిల్ రాజు గారు కూడా. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని ఏ రాజకీయ పార్టీ పదవులైనా, అదేవిధంగా ఏ నామినేటెడ్ పదవులైనా, ఏ కార్పొరేషన్ పదవులైనా ఇస్తారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కీలకమైనటువంటి ఆ పదవిని ఏఎం రత్నం గారికి రిఫర్ చేస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గత 2 రోజుల నుంచి ఇంకొక చర్చ తెర మీదకి వచ్చింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి హిందూపురం శాసనసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సినీ నటులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక వ్యక్తిని రిఫర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. ఆయనకి సన్నిహితంగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఒక కీలకమైనటువంటి దర్శకుడికి, అంటే దర్శకుడు నిర్మాత కూడా ఆయనకి నందమూరి బాలకృష్ణ గారు ఆ పదవిని రిఫర్ చేస్తున్నట్లు ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అయితే ప్రధానంగా కనుక చూస్తే రిఫర్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు రిఫర్ చేసేటువంటి ఆ పర్సన్ యొక్క ఆయన క్యాపబిలిటీ, గతంలో సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసినటువంటి సర్వీసు, మరి పబ్లిక్ తోటి ఆయనకి మమేకమైనటువంటి విధానం, పబ్లిక్లో ఆయనకున్నటువంటి పాపులారిటీ, ఆయన స్టేచరు, ఆయన వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారిని రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఇద్దరిని కూడా కంపేర్ చేసి ఇద్దరిలో ఎవరు బెటర్ అనేటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు అనేటువంటి ఒక ప్రచారం సాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి నిన్న మొన్నటి వరకు అందరూ కూడా జనసేన అధినేత రిఫర్ చేసినటువంటి ఏఎం రత్నం గారికే
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టపెడతారని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా మళ్ళీ ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నందమూరి బాలకృష్ణ గారు రిఫర్ చేసినటువంటి వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు అని. అయితే ఈయన్ని అంటే ఏం రత్నం గారిని బాలకృష్ణ గారు రిఫర్ చేసినటువంటి ఇంకొక సినీ పెద్దని, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దని, వీరిద్దరిని కంపేర్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంది, ఎవరు ఎక్కువ క్వాలిటీ ఉంది అని చెప్పేసి కంపేర్ చేసి ఓ పదవి ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ నామినేటెడ్ పదవి ఓ 2 సంవత్సరాలు కాబట్టి మళ్ళీ తర్వాత ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇంకొకరికి కూడా మళ్ళీ అవకాశం వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఇంకొక 3.5 సంవత్సరం ఉంటుంది. ఈ రోజు నిర్ణయం తీసుకున్న ఆ పదవి యొక్క పదవీ కాలం ఓ 2 సంవత్సరాలు అనుకుంటే మళ్ళీ మిగతా ఇంకో 1.5 సంవత్సరం ఇంకొకరికి అవకాశం వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రిఫర్ చేసిన ఏం రత్నం గారికి అవకాశం వస్తుంది, బాలకృష్ణ గారు రిఫర్ చేసినటువంటి పర్సన్ కూడా అవకాశం వస్తుంది. అయితే ఇప్పుడు ముందు ఈయనకిస్తారా లేకపోతే ఆయనకిస్తారా అనేది ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చొని తీసుకునేటువంటి ఒక నిర్ణయంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ జనసేన కింద ఉన్నటువంటి పరిస్థితి. కందుల దుర్గేష్ గారు ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన జనసేన పార్టీ నాయకుడు. జనసేన పార్టీ నుంచి నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2024 ఎన్నికల్లో. సో కాబట్టి ఆల్రెడీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా జనసేనకి చెందినటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి సో ఏం రత్నం గారు కూడా జనసేన సపోర్టర్. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. మరి అనేక సినిమాలు కూడా నిర్మించి ఉన్నాడు. మొన్న హరిహర వీరమల్లు సినిమాకి ఈయన మరి నిర్మాతగా వ్యవహరించారు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఆ పదవి ఈయనకి ఇవ్వచ్చు. ఈయనకి ఇచ్చిన తర్వాత బాలకృష్ణ గారికి ఆయన రిఫర్ చేసినటువంటి ఒక పర్సన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఈ చర్చ మనం డిస్కస్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ని రిఫర్ చేశారనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే మెగా కుటుంబం ఎంత బలమైందో సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం కూడా అంతే బలమైంది. అయితే ఇప్పుడు ఆ 2 కుటుంబాలు కూడా ఒకరి కోసం ఒకరుగా ఇండస్ట్రీలో ఉన్నాయి, రాజకీయాల్లో ఉన్నాయి. నారా, నందమూరి, కొనిదెల ఈ 3 కుటుంబాలు కూడా ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఒకరి కోసం ఒకరుగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి మొదటిసారి ఆయన ఆ వ్యవహారాల్లో మరి ఇన్వాల్వ్ అయినట్టయితే స్పష్టంగా మనమైతే చెప్పుకోవచ్చు. సో ఇకపోతే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని గత ఎన్నికలకు సంబంధించి అంటే 2024 ఎన్నికల ముందు ఎఫ్డీసీ కార్పొరేషన్ పోసాని కృష్ణమురళి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంటే ఏం రత్నం గారితో కంపేర్ చేసుకున్నా లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు రిఫర్ చేసేటువంటి పెద్ద సినీ పెద్దలతో కంపేర్ చేసుకున్నా పోసాని కృష్ణమురళి గారు ఏమాత్రం సరిపోవడం చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి ద్వేషము. ఎందుకంటే బాలకృష్ణ గారన్నా, నందమూరి కుటుంబం అన్నా, చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా విభేదిస్తున్నారు కాబట్టి సో ఆయనకి ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ అంటే ఈ కుటుంబాలు, ఈ 2-3 కుటుంబాలు, ఈ 4 కుటుంబాలు. ఎందుకంటే నాగార్జున అక్కినేని గారి కుటుంబం, అదేవిధంగా వెంకటేష్ గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అదేవిధంగా బాలకృష్ణ గారి కుటుంబం. సో ప్రధానంగా ఈ కుటుంబాలే ప్రధానంగా ఇండస్ట్రీ మీద బలమైనటువంటి కమాండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ కుటుంబాలకి సో ఈ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వలేదు. సో పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి మరీ బూతులు తిట్టిన తర్వాత ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారు. అంటే ఈ పదవి అత్యంత కీలకమైనటువంటిది అనేది స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇండస్ట్రీ మీద పట్టు సాధించేటువంటి ఒక పదవి ఖచ్చితంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ ఎవరికి అనేది మరొక వారం 10 రోజుల్లో దీని మీద ఏదో ఒక స్పష్టత రానుంటే అర్థమవుతుంది. ఎందుకంటే దసరా నాటికి మిగిలినటువంటి అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ ఎఫ్డీసీ చైర్మన్ పదవి అనేటువంటి ఎపిసోడ్ ఎవరికనేది తెర మీదకి వచ్చింది.